ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము, జీవితమును మార్చెడి సత్యము. సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచనములు. సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. దేని నుండి స్వాతంత్రము? పాపపు బంధకముల నుండి, సాతాను బంధకముల నుండి, శారీరక, మానసిక మరియు ఆత్మీయ బంధకముల నుండి స్వతంత్రులనుగా చేయును. ఏ ఉపదేశమునకైనను లేక సిద్ధాంతమునకైనను అవి సరి అయినవో కావో తెలుసుకున్నటకు ఒక పరీక్ష ఉండును. నీవు విశ్వసించు లేక బోధించు ఏ సత్యమైనను అది నీ యొక్క మూర్ఖపు పట్టుదలను, గర్వపు అహంకారపు స్వభావమును మార్చలేకపోయినచో ఆ ఉపదేశమునందు గాని లేక నీ యొక్క గ్రహింపునందు గాని ఏదో పొరపాటు ఉండును. భక్తికి ఆధారముకు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము అని మనము చదువుచున్నాము. దీనిని లివింగ్ బైబిల్ సత్యము వైపుకు వారిని నడిపించుటకు జీవితమును మార్చునట్టి సత్యము అని చెప్పుచున్నది. అవును, ఏమనగా అది మన యొక్క జీవితములను మార్చుచున్నదా లేదా అనున్నదే సత్యము యొక్క పరీక్ష. ఎమికార్ మైకెల్ అను ఒక యవ్వన బాలిక పరిశుద్ధ జీవితము చేయవలనని పోరాడుచుండెను. ఆయన తొట్రెళ్లకుండా మిమ్మను కాపాడుటకు ఆను వాక్యము వినినప్పుడు కలతపడుచున్న ఆమె మనస్సు వెంటనే తేటపరచబడినది. అప్పటి నుండి కేవలము నిత్యమునకు సంబంధించినవి తప్ప ఆమెకు మరే విషయములు కూడా ఎప్పటికీ భారమనిపించలేదు. ఆమె తన యొక్క జీవితమంతయు దేవుని సేవ కొరకై సమర్పించుకొనెను మరియు ఆమె మరణ పర్యంతము భారతదేశములో ఒక మిషనరీగా సేవ చేసెను. బహుశా అనేక మూలోపదేశములు, లోతైన సత్యములు నీకు తెలిసి ఉండవచ్చును, కానీ వాటి యొక్క ప్రభావము నీ యొక్క ప్రవర్తనలో కనబడనిచో ఆ జ్ఞానమంతయు వ్యర్థముగానే ఉండును. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.